అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ చెరుకుపల్లి. అందరూ ఎలక్షన్ హడావుడిలో బాగా నిమగ్నమై ఉన్నారనుకుంటాను. నామినేషన్లు, ఎత్తులు పై ఎత్తులు, ఒకరిపై ఒకరు, ఇలాగే ఎలక్షన్ ప్రణాళికలు, రాజకీయాలు బాగా వేడెక్కినట్లున్నాయి. కానీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సర్వసాధారణమే. రాజకీయాలు, ఎలక్షన్లు, ఒకళ్ళు గెలవడాలు, మరొకరు ఓడ్డాలు, ఇవన్నీ సర్వసాధారణమైన విషయం. కానీ కొంతమంది ఎలక్షన్ టైంలో తమ నాయకుల్ని సపోర్ట్ చేసుకుంటూ మరొకరిని విమర్శించడం, వ్యక్తిగత విషయాల గురించి విమర్శించడం, దాడులు చేసేలా చేయడం ద్వారా వచ్చే కాంప్లికేషన్స్, కష్టాలు వారిని శాశ్వత కాలం లేదా చాలా కాలం వరకు వారిని, వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు కుటుంబాలని సర్వనాశనం చేస్తాయి. కాబట్టి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకండి. మీకు నచ్చిన నాయకుడిని సపోర్ట్ చేయండి, మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి, మీ ప్రణాళికలు మీరు పాటించండి. కానీ ఒకరిపై ఒకరు అతి విమర్శలు చేయకండి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. అలా చేస్తే మళ్ళీ ఎలక్షన్లు అయిపోతాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనంతా ఒకే గ్రామానికి చెందిన పౌరులం. మళ్ళీ ఒకరి ముఖం ఒకరిని చూసుకోవాలి. ఈ బంధాలు మాత్రమే శాశ్వతం. గొడవలు, రాజకీయాలు శాశ్వతం కాదు. రాజకీయాలు అయిపోయిన వెంటనే రాజకీయ నాయకులు వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమైపోతారు. కానీ అప్పుడు మనం శత్రువులుగా మిగిలిపోతాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాల విషయాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికమైనటువంటి ఈ ఎలక్షన్స్ని అతిగా తీసుకోకండి. మీరు సొంతంగా ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయండి, నాయకుడికి సపోర్ట్ చేయండి, ఓటేయండి, ప్రచారం చేసుకోండి. కానీ ఎదుటి వారిని గాయపరచడం, బాధ పెట్టడం మాత్రం చేయకుండా ఉండడం వల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయి. అది ఈ ఎన్నికల ప్రక్రియకు మంచి మూలస్తంభం అవుతుంది. మన ప్రజాస్వామ్యానికి మంచి బలం అవుతుంది. కాబట్టి మన ప్రజాస్వామ్యాన్ని బలపరుచుకునే విధంగా ఈ శాంతి సామరస్యంతో ఈ ఎలక్షన్లను ముగించేద్దాం. దీనికి అందరూ సహకరించి, ఆచరించి, అంగీకరించి అందరికీ షేర్ చేస్తారని, అందరూ ఆచరిస్తారని నమ్ముతూ ధన్యవాదాలు. మీ కిరణ్ చెరుకుపల్లి.